టైం 27వ వచనాన్ని మనం అందరం కలిసి చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అలాగే రోమ పత్రిక దయచేసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా 16వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. క్రీస్తునందు యోగ్యుడైన అపిల్లనకు వందనములు, అరిస్టోబులు ఇంటి వారికి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, ఈ యొక్క ఉదయకాలం నుంచి యోగ్యుడు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాలపు 2వ ఆరాధనలో అదే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. ఒకప్పుడు అయోగ్యులమే, కానీ మీ పిలుపులకు యోగ్యులుగా ఇచ్చారు నన్ను. దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్యకు యోగ్యులుగా ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధానికి నివసించే ధన్యతకి నన్ను యోగ్యులుగా ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఆ పునరుత్థానానికి నన్ను కూడా యోగ్యులుగా ఇచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు. అందుకంటే ముఖ్యంగా యుగ యుగాలు మీతో ఉండే ఆ పరలోక రాజ్యానికి వారసులుగా యోగ్యుడిగా నన్ను ఎంచారు. అప్పుడు తండ్రి, నన్ను మీరు యోగ్యులుగా చేసిన విధానం అంతని బట్టి అయోగ్యులమైన నాకు యోగ్యకరమైన ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తూ ఆయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఈ రాత్రి ప్రభా మీ బలలో యోగ్యంగా పాల్గొనడానికి మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మనం దేవుని ఆరాధించాం. ఎందుకు ఆరాధించామంటే చెప్పండి, ఎందుకు ఆరాధించాం? అయోగ్యులమైన మనలను యోగ్యులుగా. సో మనం పాపం చేసినప్పుడు తప్పువైన కుమారుని వలె మనం కూడా అయోగ్యులం అయిపోయాం, దేవునికి దూరం. అలాంటి మనలను ఆయన తన పిలుపునకు యోగ్యులుగా ఎంచటం ఎంత గొప్ప ధన్యత. అంతేకాదు తన పరిచర్యకు యోగ్యులుగా ఎంచాడు, దేవదూతలకు లేని ధన్యత. సో దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఇంకా మనం చూస్తే దేనికి యోగ్యులం అంటే పరిచర్యకి కాదు, ఇంకా దేనికంటే ఆయన సన్నిధికి యోగ్యులుగా మనం లేచు. ఈరోజు ఎంత ధన్యులు. ఇంకా మనం చూస్తే సన్నిధికి మాత్రమే కాదు, పునరుత్థానానికి కూడా ఎంతోమంది యోగ్యులు కాదు, కానీ మనల్ని యోగ్యులుగా ఎంచారు. దాన్ని బట్టి ఆయన ఆరాధించారు. మరి ఆఖరిది చివరిది ఏంటంటే ఆయన రాజ్యమునకు కూడా యోగ్యులు. సో ఈ రాత్రి ప్రభువుల దగ్గరికి మనం ఎలా రావాలంటే అయోగ్యంగా రాకూడదంట. అదే మనం చదివే 1 కొరింథీ 11వ అధ్యాయం చూసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమునకు వచ్చి రక్తమునకు వచ్చి అపరాధి. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, దేవుడు మనల్ని యోగ్యులుగా చేసిన తర్వాత మనం యోగ్యులుగానే బలలో పాల్గొన్నాం. అయోగ్యులుగా బలలో పాల్గొనటం అనేది కుదరదు, అలా పాలు పొందకూడదు. ఒకవేళ అయోగ్యంగా మనం ప్రభు బలలో పాల్గొంటే మనం అపరాధులం అయిపోతాం. కాబట్టి మనము యోగ్యులుగా పాలు పొందాలి అంటే చూడండి. అందుకని ప్రభు యేసు తన శిష్యులు ఇద్దరిద్దరు పంపించేటప్పుడు ఏ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంట్లోకి మీరు వెళ్ళండి అన్నారు. చూసారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం మరి సమయంలో 11వ వచనాన్ని మనం చూస్తాం. మరియు మీరు ఏ పట్టణములోనైనాను
గ్రామములో నేను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడు నిర్ధారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు చదవండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే చాలు. అంటే మనం యోగ్యులుగా మనం బ్రతికితే మన ఇల్లు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? యోగ్యముగా. సో ఇప్పుడు మనం యోగ్యులమా కాదా, యోగ్యులుగా బ్రతుకుతున్నామా లేదా అనేది వాక్యములోదో మనం తెలుసుకోవాలి. ఒక దేవుని బిడ్డ అయోగ్యంగా బలలో పాలు పొందకూడదు. ఒక దేవుని బిడ్డ యోగ్యంగానే పాలు పొందాలి. నువ్వు యోగ్యంగా బ్రతికితే నీ ఇంటికి సమాధానం వస్తుంది. అందుకే నీ ఇల్లు యోగ్యమైనదిగా మారిపోదు. మన యోగ్యంగా ఉన్నామా లేదంటే వీలుంటే ఒక 7 లేదా ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం. మనం యోగ్యముగా ఉండాల్సిన విషయాలు ఏంటి? సో మొదటిది రోమపత్రిక 12వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్దాం. మనం యోగ్యంగా ఉండాల్సిన కొన్ని విషయాలు. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 17. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండు. అలాగే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మనం చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:21 చదవండి. ఏదైనగా ప్రభు దృష్టికి మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. సో మొదటి మనం యోగ్యులుగా ఉండాలంటే మనలో ఉండాల్సిన కొన్ని లక్షణాలు. మొట్టమొదటి ఏంటంటే యోగ్యమైన ఆలోచన మనకు ఉండాలి. ఏ ఆలోచన ఉండాలి చెప్పండి? మన ఆలోచన యోగ్యంగా ఉండాలి. చూడండి, చాలాసార్లు మన ఆలోచనలో తప్పిపోతాం. అందుకే మన ఆలోచనలో క్రీస్తుకు చెరపట్టాలని. ఎవరికి చెరపట్టాలి చెప్పండి? క్రీస్తు. చూడండి, ఎప్పుడు కూడా ఆలోచనలో మనము యోగ్యముగా ఆలోచిస్తే దేవునికి మహిమకరంగా మనం ఉండగలం ఈ భూమి మీద. చూడండి, మనం ఎప్పుడు మన హృదయంలో ఉండే పాపాలన్నిటిలో మొట్టమొదట బయటకు వచ్చే పాపం ఏంటి తెలుసా? రండి, మార్కు సువార్త 7వ అధ్యాయం. మన హృదయంలో ఉండే ఎన్నో పాపాల్లో నుండి మొదట బయటకు వచ్చే పాపం ఏంటి? రండి, రోమపత్రిక 7వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తాయండి? అన్నిటికంటే ముందు ఏదంతండి? దుర ఆలోచన. సో ఈ ఆలోచనలో యోగ్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము యోగ్యులకి ఈ లోకంలో బ్రతికే అవకాశం ఉంది. చూడండి, ఆలోచన ఎప్పుడు కూడా తవ్విపోకూడదు. ఒక మంచి ఆలోచన. అందుకే ఏ యోగ్యత అయినా ఉన్న ఎడల ఏవి మాన్యమైనవో వాటిని ధ్యానించంటాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చూడండి, ఏ యోగ్యత అయినా ఉన్న ఎడల అని చెప్పి ఈ మాట మొదలెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:8 చదవండి. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడల చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము. సో ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు నన్ను పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను యోగ్యముగా ఆలోచించగలుగుతున్నానా దేవుని కొరకు? చూడండి, లేదా శత్రువు నాలో ఎప్పుడైతే జ్వరపడతాడో, శత్రువుకు నేను ఎప్పుడైతే అవకాశం ఇస్తామో మనం దురాలోచన కలిగి ఉంటాం. ఈరోజు చూడండి, అందుకే ఇప్పుడు ఇక్కడ పరిచయం చేస్తున్నామంటే యోగ్యకరంగా ఆలోచిస్తే నిజమే ఇప్పుడున్న వాళ్ళు ఎంతోమంది మారాలి, వాళ్ళు ఆరాధించాలి, వాళ్ళు మందిరానికి రావాలి, వాళ్ళు కూడా పరలోకానికి వారసు అవ్వాలి. ఇది ఒక యోగ్యకరమైన ఆలోచన. ఇక్కడ ఒక దురాలోచన వచ్చిందనుకో, ఇక్కడ కూడా కంప్యూటర్ పెట్టాడేంటి, చూడండి, ఏదో ఆశించి పెట్టాడా, ఇక్కడ ఏదో ఇంకేదో చేయాలని పెట్టాడా. అంటే ఒక మనిషి ఆలోచించే విధానం బాగుండాలి. నేను ఎప్పుడు అంటాను, మనం ఒక మంచి ఆలోచన, ఆరోగ్యకరమైన ఆలోచన ఉంటే అది మన హెల్త్కి కూడా మంచిది.
ఒక చెడ్డ ఆలోచన మన మన ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తుంది చెప్పండి, పాడు చేస్తుంది. సో ఇప్పుడు మనం యోగ్యంగా ఎలా మారుతామంటే, మొదటిది మన ఆలోచనలోనే యోగ్యమైన ఆలోచన చేయడానికి సత్యమైతే ఆలోచన కూడా ఎలా ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం చూసారన్నమాట, కింద వచ్చిన రాశాడు. రోమపత్రిక ఏంటి ఆలోచన అంటే 12వ అధ్యాయంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. కీడుకు ప్రతి కీడు చేయవద్దు 12:17 అని 18 వచ్చిన ఏమనంటే, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఎవరి గురించి అపార్థం చేసుకోవద్దు, ఎవరి గురించి చెడ్డ ఆలోచన వద్దు. ఎందుకు ఆయన అటా చూద్దాండి ఇవన్నీ మనం ఆలోచించకూడదు. మనం ఎప్పుడు కూడా యోగ్యకరమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఆలోచనలో మనం ఉండాలి. సో మనం ఎప్పుడు యోగ్యులుగా మార్చబడతామంటే మన ఆలోచన ఎలా ఉండాలి చెప్పండి, యోగ్యమైనది. రెండోది మన మనస్సు ఎలా ఉండాలి. రండి లూకాసు సువార్త 8వ అధ్యాయం దగ్గరికి మనం వెళ్దాం. యోగ్యులం ఎలా మార్చబడతాం, మన ఆలోచనలో యోగ్యమైన ఆలోచన ఉండాలి. రెండోది లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. మంచి నేల నుండి విత్తనం పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇప్పుడు మనం యోగ్యులుగా మార్చబడాలి అంటే మనలో ఉండాల్సిన రెండోది ఏంటంటే, యోగ్యమైన ఆలోచన మాత్రమే కాదు, ఏమన్నా చెప్పండి, యోగ్యమైన మంచి మనసు. చూడండి, మనసు చాలా భయంకరమైనది. అంటే మన మనసే చాలా మోసకరమైనది. నిన్నేమైనా మోసం చేసేది ఈ లోకంలో ఏదైనా ఉందంటే ఎదుటి వ్యక్తి కాదు, ముందు ఎవరు చెప్పండి, నీ మనసు ఏమంటే తెలుసా, కొన్నిసార్లు అబద్ధాలు, కొన్నిసార్లు చాలాసార్లు అబద్ధం చెప్తారు. నువ్వు భలే ఉన్నావు అంటారు. నిజమది. అర్థం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది నువ్వే సూపర్. ఇది మోసమైన కాదు. అలాగే ఆత్మీయంగా కూడా ఈ మనసు ఏమంటుంది, నువ్వు బాగానే ఉన్నావు, వాళ్ళకంటే బాగానే ఉన్నావులే, వీళ్ళకంటే బాగానే ఉన్నావు. కానీ ఒక మంచి మనసు లక్షణం ఏంటో చూడండి, అక్కడ రాయబడింది, వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించడమే మంచి మనసు. వాక్యం వినటం మంచిదే, కానీ చాలామంది ఎన్న వాక్యాన్ని వదిలేస్తారు. అందుకే ఆ ఉపమానం చెప్పింది అక్కడేమాట. కొంతమంది త్రోవ పక్కన, అంటే వాళ్ళు ఎవరెవరు అనేది కూడా ఇక్కడ రాశాడు. ఏం రాశాడంటే ఎవరెవరేంటి చూడండి, 12వ వచనం, త్రోవ పక్కన ఉండువాడు వాడు వినువాడు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి మన హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవు. కొంతమంది త్రోవ పక్కన విత్తబడినట్టు వింటారు. వాళ్ళు వింటారు కానీ వెళ్ళిపోతారు. వెంటనే అపవాది వచ్చి ఆ విత్తనాలు ఏం చేస్తారు, అది తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది త్రోవ పక్కన విత్తబడిన వారు. తర్వాత రాతి నేలన చూడండి 13వ వచనం, రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యం సంతోషంతో అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలంలో తొలగి. కొంతమంది రాతి నేలన, అంటే వాళ్ళు మట్టి, అది కూడా వెంటనే మొలుస్తారు, కానీ కింద కూర్చోబడికి రాయి ఉంటారు. కాబట్టి ఒక సమస్య, ఒక ఇరుగు, ఒక ఇబ్బంది ఎదురవుతంగానే ఇంకేం దేవుడిని వదిలేసేస్తారు. వీళ్ళు రాతి నేలన విత్తబడిన వారు. సో 3వ వాళ్ళు ఎవరంటే 14వ వచనం, ముండ్ల పొదలలో విత్తనంలో పోలిన వారెవరనగా విని కాలం గడిచిన కొద్ది ఈ జీవన సంబంధమైన విచారం చేతను ధనభోగం చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలించను. ఈ ముండ్ల పొదలలో విత్తబడిన వారు ఎవరంటే వీళ్ళు విన్నారు, ఫలించారు, కొంతకాలం కూడా దేవుని కోసం ఎదిగారు. కానీ ఈ జీవన సంబంధమైన ఏమంటారంటే విచారం చేత ధనభోగం చేత వారు కొంతకాలానికి అణచివేయబడతారు. అంటే వాళ్ళు కూడా 100% ఫలించలేకపోతాం. ఇక మంచి నెలలో ఎత్తబడినవారంటే వాక్యం విని ఏమన్నాడు అక్కడ, దాన్ని అవలంబించి ఓపికతో. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం నా కొరకే అని మనం తీసుకోగలగాలి. అందరూ తీసుకోలేరు. దేవుడు మాట్లాడుతుంటే
ప్రభు నాతో మాట్లాడాడు అని అవలంబించటం అనేది చాలామందికి లేదు. అంటే ప్రభు నా కొరకు మాట్లాడాడు, నన్ను బలపరచడానికి మాట్లాడాడు, నన్ను సరిచేయడానికి మాట్లాడాడు, నా కొరకే ఈ వాక్యం తీసుకొచ్చాడు అని ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో ఓపికతో. సో ఎందుకంటే వాక్యం వెంటనే మనం అనుకున్నట్టు ఒక వాగ్దానం తీసుకుంటే వెంటనే జరిగేది కాదు. తగిన సమయమందు దేవుడు, నేను 5 నెలల క్రితం డ్రాగన్ చెట్టు కొమ్మ కాదు, ఒక దగ్గర సంవత్సరం అవుతుంది. మరి అప్పుడే కాయ ఎదురు చూస్తే తప్పు కదా, ఇప్పుడు చూస్తే పువ్వు వేసింది. అంటే దానికంతా ఒక టైం ఇవ్వాలి మనం. ఈ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం ఫలించే టైం ఉంటుంది. సో అంటే మంచి మనసు యోగ్యకరమైన మనసుని జ్ఞాపకం చేస్తుంది. సో మన యోగ్యులకు ఎలా మార్చబడతామంటే యోగ్యమైన ఆలోచన, యోగ్యమైన మనస్సు మనకు ఉండాలి. మూడోది చూడండి, దేవుని వాక్యం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోగ్యమైన మనస్సు మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం 6వ వచనాన్ని, కావున మీరు 5 చదవండి. శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందుని మీ స్థిర విశ్వాసమును చూచి. ఇక్కడ ఏమన్నాడు? నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను. సార్, మనం యోగ్యులుగా బలలో పాలు పొందాలంటే మనలో యోగ్యమైన ఆలోచన ఉండాలి. అప్పుడే నువ్వు యోగ్యమైన వ్యక్తిగా మార్చకూడదు. మనలో యోగ్యమైన మనసు ఉండాలి. వాక్యాన్ని తీసుకోవాలి, ఆ వాక్యం ప్రకారం జీవించాలి, ఆ వాక్యం ప్రకారం ఫలించాలి. అప్పుడే మనం యోగ్యులుగా మార్చబడాలి. మూడోది ఇక్కడ ఏమడింది? యోగ్యమైన ప్రవర్తన. చూడండి, దేవుడి దృష్టిలో మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఉదయకాలం రూతు విషయంలో చూస్తూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, రూతు గ్రంథం మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము? రూతు గ్రంథం దయచేసి చూస్తాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తుందను. నువ్వు యోగ్యురాలు. ఎందుకు యోగ్యురాలు రూతు అయింది? ఇప్పుడు 10వ వచనం చదవండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిందా, నువ్వు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపుకు ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన. అందుకని ఇప్పుడు రూతు యోగ్యురాలైంది. ఎందుకంటే సత్ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన. చూడండి, ప్రభు మనలో ఏం గమనిస్తాడంటే మన ప్రవర్తన ఆయన గమనిస్తాడు. నువ్వు యోగ్యమైన వ్యక్తివేనా అంటే క్రైస్తవ్యం అంటే కేవలం మాటలతో అని చెప్పేది కాదు, లైఫ్ మనం చూపించాలి. ఒకసారి భక్సింగ్ గారిని అలాగా అడిగారు ఆయన ఏమనంటే లేఖరాజు అనే ఒక ఆయన అడిగాడు, భక్సింగ్ గారు మీరు బైబిల్ బోధిస్తారు, చాలామంది క్రైస్తవుల్ని మారుస్తున్నారు, అయితే ఈ ముంబై పట్టణంలో ఒక్క నిజమైన క్రైస్తవుని చూపించండి, నేను మారుతాను ఒక లేఖరాజుని అడిగాడు. అంటే ఎంత సవాల్ అది, ఎంత గొప్ప సవాల్ అది. మీరు చెప్తారు కానీ, మీరు చదువుతారు కానీ, మీరు బోధిస్తారు కానీ మీరు పాటించరు. ఒక్కరిని చూపించండి ఈ ముంబై పట్టణంలో. అదే భక్సింగ్ గారు ఒక సవాలుగా తీసుకున్న రాత్రి అంతా ప్రార్థన చేశారు. అంటే దేవుడు మనం ఎంత చదువుతున్నాం అనేది చూడడు, ఎంత చెప్తున్నాం అనేది చూడడు, ఎంత తెలుసు అనేది చూడడు, ఎంత అవలంబించి జీవిస్తున్నాం అంటే ప్రవర్తన తీరు ప్రభు చూస్తాడు. రూతుని నేను అనుకుంటాను బహుశా అందరు గమనించింది ఏంటంటే, రూతు భర్త చనిపోయినప్పటికీ కూడా, చేలోకి వెళ్ళి పరిగెడుతున్నప్పటికీ కూడా
రూతు ప్రవర్తన వారందరూ గమనించారు. అమ్మో, ఇతను చాలా జాగ్రత్తగా, పవిత్రంగా, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ ఆమె ఎంతో తన మునుపటి ప్రవర్తన కంటే, అంటే వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ, అంటే మన రోజు రోజుకి మన ప్రవర్తన ఏమవ్వాలి చెప్పండి? అభివృద్ధి చెందాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించట్లో దినదినానికి మంది పెరగాలి. కానీ మనది ఏమవుతుందంటే తినడానికి తగ్గుతూ ఉంటారు. దేవుడు కానీ ఇప్పుడు మనకు ప్రత్యక్షమైన అనుకోండి, సాల్మాన్ నువ్వు ముందే బాగున్నావు అంటాడు. ఏమంటాడండి? అంటే మునుపటి కంటే ఇప్పుడు ఇంకేమైంది? ఇంకా బాగా పాడైపోయింది. అంటే దేవుడు మనం చూసినప్పుడు నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు బెటర్ అని చెప్పాలి. కానీ ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది? నేను అందుకే ఈ మాట ఎక్కువసార్లు చెప్తాను. మన ప్రవర్తన పరివర్తన చెందకపోతే మనము దేవుడి దృష్టిలో దోషులం అయిపోతాం. అక్కడ బల్ల దగ్గరికి వస్తున్నాం. యోగ్యమేనా అంటే యోగ్యమైన ఆలోచన ఉందా? యోగ్యుడివే. యోగ్యమైన మనస్సు ఉందా? యోగ్యుడివే. యోగ్యమైన ప్రవర్తన, ఇంకోటి యోగ్యమైన నడక. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ పీటర్. ఇప్పుడు ఇక్కడ నడకన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దయచేసి ఇక్కడ మనం చూస్తాం ఏంటి అంటే 6వ వచనం చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉండేలా. ఇక్కడ చూడండి, ఇంకొక మాట రాశాడు పరిశుద్ధాత్మ ఏంటంటే మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఇప్పుడు మన ఆలోచనలో యోగ్యత ఉండాలి, యోగ్యమైన ఆలోచన. మనస్సులో యోగ్యమైన మనస్సు ఉండాలి. తర్వాత 3వది మనం చూస్తాం, మన ప్రవర్తనలో యోగ్యమైన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు 4వది, నువ్వు యోగ్యుడికి ఎప్పుడు మార్చబడతావంటే నీ నడక యోగ్యమైన విధానం ఉండాలి. ఇప్పుడు శారా గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమన్నాడంటే శారా తన భర్తను ఏమని పిలుస్తుందంటే, ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా, అంటే ఇప్పుడు శారా యోగ్యురాలే. ఎందుకు అంటే శారా జీవితంలో మనం ఆ నడకను మనం చూస్తాం. ఏంటి ఆ నడక అంటే దైవికమైన నడక, విధేయత కలిగిన నడక, లోబడే నడక. తన భర్తను ఏమని కనీసం అబ్రహామా అని పిలవట్లేదు, ఏమని పిలుస్తుంది? యజమానుడా. సో ఒబీడియంట్ చాలా ఇంపార్టెంట్. నేను అంటాను, ఒక వ్యక్తి యోగ్యంగా నడుచుకోవటం అంటే ఏంటి అంటే దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి నడుచుకోవటమే యోగ్యంగా నడుచుకోవటం. దేవుని మాట వింటాం. ఒకవేళ నేను అనుకుంటున్న బహుశా శారా అబ్రహాముని గౌరవించకపోతే మీరును యోగ్యమైన నడక అనే మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసేవాడు కాదు. అంటే ఇప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి? యోగ్యమైన నడక అంటే ఏంటి? మీ కుటుంబాల్లో చూడండి. అందుకే మనం పెద్దలకు ఏం చేయాలంటా చెప్పండి? లోబడి. ప్రతి భార్య తన పురుషునికి లోబడి, ప్రతి విశ్వాసి దేవుని సేవకునికి లోబడి, ప్రతి దైవ సేవకుడు దేవునికి లోబడి. సేవకులు అంటే దేవునికి లోబడాలి, విశ్వాసులు ఏంటో సేవకులకు లోబడాలి. అలాగే కుటుంబంలో పెద్దలకి భార్యలు లోబడాలి, తల్లిదండ్రులకి పిల్లలు లోబడాలి. సో ఇదంతా యోగ్యకరమైన నడక. మనం ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన యోగ్యకరమైన నడకలో మనం మార్పు కలిగి ఉంటామో మన యోగ్యంగా బలలో పాల్గొన్నాం. ప్రభువు మనతో ఏం మాట్లాడినా సరే దానికి విధేయత చూపించి లోబడి నడుచుకునే నడక మనకి ఉండాలి. సో ఈరోజు అంటాను, అది మన ఆత్మీయ నడక కూడా ఎలా ఉండాలంటే సంఘానికి వెలుపల వారు కూడా మనం చూస్తున్నారు, అది కూడా మనం గమనించాలి. అందుకే చాలా జాగ్రత్తగా మన నడక అంటే భౌతికమైన నడక కాదు. హైలు చేసుకుని కొంతమంది రకరకాల వాకులు ఉంటాయి, ఆ వాకుల గురించి మాట్లాడతారు. ఆత్మీయమైన నడక. సో ఇప్పుడు 4 విషయాలు యోగ్యమైనవి చూశారు. మొదటిది ఏంటి చెప్పండి? యోగ్యమైన ఆలోచన మనకు ఉండాలి. రెండోది
యోగ్యమైన మనస్సు మనకు ఉండాలి. మూడవది యోగ్యమైన ప్రవర్తన మనకు ఉండాలి. నాలుగవది యోగ్యమైన నడక, అంటే లోబడుటను చూపిస్తూ ఉంది. ఐదవది ఆఖరిది ఏమని చూస్తే వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం. చూడండి, యోగ్యమైన పని లేదా పరిచర్య. 2 వచనాలు చదువుతాం ఈ సమయంలో. రండి, తిమోతిలకు రాసిన పత్రిక, 2వ తిమోతి పత్రిక, దయచేసి 2వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనబరచుటకు జాగ్రత్త పడము. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, 2వ కొరింథీ 9వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాం. చదవండి. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకుంటూ యందు మీరు విధేయులైనందు చేత వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందున నందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున. చాలు. ఇప్పుడు 5వది మనం యోగ్యంగా మార్చబడాలంటే మనలో కనబడే 5వ విషయం ఏంటంటే యోగ్యమైన పరిచర్య మనలో ఉండాలి. యోగ్యమైన పని. చూడండి, ప్రభువు మనల్ని నమ్మి అందరికీ మనకి అప్పగించింది ఏంటంటే ఆయన పని. ఈరోజు నేను అంటాను, ఒకరోజు దేవుడు ముందు మనం నిలబడాలి. ప్రతి ఒక్కరు నిలబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏమనాలి అంటే ఏమనాలి చెప్పండి? బల నమ్మకమైన. ఒకవేళ దేవుడు మనకి ఒక పరిచర్య, ఒక పని అప్పగించేసాడు, రేపొద్దున దేవుడు ముందు మనం నిలబడాలి. ఆ రోజు దేవుడు నిలబడినప్పుడు అందుకే సిగ్గుపడక్కరలేని ప్రభు ముందు నిలబడ్డాను అనుకోండి. ప్రభు నన్ను అప్పగించాడు, నాకు అప్పగించమని నన్ను అడిగాడు. నేను అప్పగించండి, నీ పని ఏం చేసావు అనుకోండి. నేను సరిగా ఆ పరిచర్య లేదా ఆ పని దేవునికి నేను యోగ్యంగా అంటే సరిగా విభజించి నేను బోధించలేని వ్యక్తిని అయితే దేవుడి ముందు నేను ఏం చేస్తాను చెప్పండి? సిగ్గుపడి తలం చేస్తాను, ఇంకేం మాట. కానీ ఒకరోజు దేవుడి ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మనకు అంటే రకరకాల పరిచర్యలు, అంటే ఈ పరిచర్య చాలా విధాలు, నానా రకాల పరిచర్యలు ఉన్నాయి దేవుని సేవలు. కొంతమందికి సువార్త ప్రకటించడం ఒక పరిచర్య, కొంతమందికి ప్రార్థన చేయటం ఒక పరిచర్య, కొంతమందికి పాటలు ఒక పరిచర్య, కొంతమందికి వాయిద్యములు వాయించడం ఒక పరిచర్య, కొంతమందికి వాక్యము చెప్పడం ఒక పరిచర్య, కొంతమందికి ప్రసన్నలు అంటే వాళ్ళకి వంట వండడం ఒక పరిచర్య, తర్వాత వడ్డించడం ఒక పరిచర్య, చేపలు చుట్టడం ఒక పరిచర్య, పాత్రలు శుభ్రం చేయడం ఒక పరిచర్య. సో ఎనీహౌ మనకి దేవుడి ఇంట్లో ఏ పరిచర్య ఇచ్చినా, మీకు ఒక విషయం తెలుసా, మనం అందరూ దేవుడి ముందు నిలబడినప్పుడు వాక్యం చెప్పిన వాళ్ళకి ఎక్కువ బహుమతి ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. సో ద పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ అంటే పరిచర్యలో ఒక భాగం అది. స్టేజ్ మీద నిలబడి చెప్పడం అనేది ఒక పార్ట్, ప్రార్థన చేయడం అనేది ఒక పార్ట్, పాటల పాట అనేది ఒక పార్ట్. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు. అంటే దేవుడు వారి వారి సామర్థ్యతను బట్టి అప్పగిస్తాడు. ఒకవేళ మంచి పాటలు పాడే స్వరం ఉన్న వ్యక్తికి కాకుండా పాటలు లేని వ్యక్తి మనకి అప్పగిస్తే ఆ పరిచయం ఏమవుతుందంటే పాడైపో. అది ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అందుకని ఒక మంచి పాటలు పాడే తలాంతు కలిగిన వ్యక్తి వస్తున్నాడు అనుకో, కావాలని మనం ఆ వ్యక్తిని ఆపాలని ప్రయత్నం చేసామనుకోండి, దేవుడు ఆటోమేటిక్గా మన గొంతు పోయేటట్టు చేస్తాడు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం అంటే దేవుడు ఒక వ్యక్తిని వాడాలి అనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకుంటే ఎవరి వల్ల కాదు ఆపడం. ద సేమ్ టైం దేవుడు అనుమతించకుండా ఒక్క పరిచర్యలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఇదంతా దేవుని ఆధీనంలోనే నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి మనమే అక్కడ కూర్చున్న 15-20 మంది లేకుండా
ఇక మనల్ని మనం సెల్ఫ్గా ఆలోచన చేస్తే, నీకు దేవుడు అప్పగించిన పరిచర్య విషయంలో దేవుడు ముందు ఒకరోజు నిలబడినప్పుడు నీ పరిచర్య యోగ్యమైందా, నీ పని యోగ్యమైందా ఆయన అడుగుతాడు. అప్పుడు మనం ప్రభువా నువ్వు నాకు అప్పగించిన పాటలు పాడే, వాక్యం చెప్పే, చాపలు చుట్టే, అంటే ఒకరోజు విషయంలో కాదండి, ఓవరాల్గా మాట్లాడు. అంటే మనం చనిపోయేంత వరకు దేవుడు మనకు అప్పగించిన విషయంలో ఎంత మనము నమ్మకం, దేవుని ఆత్మల భారం. చూడండి, ఈరోజు నేను అదే అంటాను, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి పని చేస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి మనం చనిపోయామంటే ఆ వ్యక్తి మనము పని చేయలేము. నశించిపోతున్న ఆత్మల విషయంలో మనకు ఒక ఉనికి ఉండాలి. దానికోసం మనం ఎంత అయినా మనం సమర్పించుకుని ముందుకెళ్తాం. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల విషయంలో మనకి ఏముంటుంది చెప్పండి, బాధ. అందుకనే ప్రభు ఈ 5 విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం యోగ్యంగా ఎప్పుడు మార్చబడతామంటే యోగ్యమైన పరిచర్య మనం కలిగి ఉండినప్పుడు. 5 విషయాలు మనం చూస్తాం. 1, యోగ్యమైన ఆలోచన మనకు ఉండాలి. 2, యోగ్యమైన మనస్సు మనకు ఉండాలి. 3, యోగ్యమైన ప్రవర్తన మనకు ఉండాలి. 4, యోగ్యమైన నడక మనం కలిగి ఉండాలి. 5, యోగ్యమైన పరిచర్య. అప్పుడు మన ఇల్లు యోగ్యమైన ఇల్లు అవుతుంది. అందుకని ప్రభువుల దగ్గరికి అయోగ్యంగా ఎవరు రాకూడదు. కలుమూసుకొని ప్రార్థన చేస్తాం. ఇక రాత్రి ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అయోగ్యంగా రావద్దు, యోగ్యంగా రావాలని తెలియజేస్తున్నప్పుడు, ఒకవేళ నాలో ఆలోచనలో యోగ్యత లేదా ప్రభా, నా మనసులో యోగ్యత లేదా ప్రభా, నా ప్రవర్తనలో యోగ్యత లేదా ప్రభా, నా నడకలో యోగ్యత లేదా ప్రభా, నా పరిచర్య యోగ్యత లేదా, ఒకవేళ ప్రభువు నీతో ఏదైనా స్పష్టంగా ఇది లేదు అంటే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం, యోగ్యంగా బలలో పాల్గొందాం. దేవుడి వాక్యాన్ని మనం ఎన్నికల్లో దీవించదుగా. తలబోసుకొని ప్రార్థన చేస్తాం.